నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. కూటమి తెలంగాణకు విస్తరిస్తోంది. ఋతుపవనాల మాదిరి అటు నుంచి ఇటు కదిలింది కూటమి. జూబిలీ హిల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. సో టీడీపీ టికెట్ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి కూటమి సపోర్ట్గా నిలబడి అక్కడి నుంచి తెలుగుదేశం అభ్యర్థి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరికి గవర్నర్ పదవి దక్కడానికి ఛాన్స్ ఉంది. మేబీ ఫ్రమ్ జనసేన కోటాలో ఆ గవర్నర్ పదవి రావచ్చని అంటున్నారు. దీంతోపాటు వల్లభనేని వంశీకి అస్వస్థత, ఆయన హీ వాజ్ హాస్పిటలైజ్డ్. వీటన్నిటికీ మించి ఏంటంటే నెల్లూరు జిల్లాలోనే నిన్న రెండు ప్రధానమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి, మంత్రి లోకేష్ గారి సమక్షంలోనే ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రి నారాయణ మీద ఫైర్ అయ్యారు. కార్పొరేషన్ స్కూలా కార్పొరేట్ స్కూలా అని చెప్పి నిలదీశారు. అది వారి వంశీకులు అభివృద్ధి చేసిన పాఠశాల. దాన్ని కొన్ని కారణాల వల్ల మూతపడి తిరిగి ఓపెన్ చేస్తే దానికి కార్పొరేట్ స్కూల్ అని ఎలా పెడతారని చెప్పేసి గట్టిగానే నిలదీశారు. ఇది కాక ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి. వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్కారం నాగేంద్ర గారు. అండ్ అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. సో డిబేట్ స్టార్ట్ చేసే ముందు అసలు నిన్న నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనలు ఒకసారి చూద్దాం. మంత్రి లోకేష్ సమక్షంలో ఆనం రామనారాయణ రెడ్డి గారు ఏం మాట్లాడారు? శాసనసభ్యులు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో మాట్లాడినప్పుడు కానీ ఈనాడు దీన్ని ఈ స్కూల్ని రివైవ్ చేసే క్రమంలో అనేక మంది కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరూ కూడా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి దీన్ని రివైవల్కి వాళ్ళు సహకరించారు. అలాగే బ్యాంక్స్ కూడా కొన్ని ఈ రివైవల్లో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు. కానీ దీనిలో కార్పొరేషన్ నీది ఎక్కడుందో కార్పొరేషన్ కమిషనర్ గారు ఏమన్నా చెప్పగలిగితే నాకు అర్థమవుతుంది. కానీ ఆయన కూడా చెప్పే పరిస్థితిలో లేడు. కానీ ఇక్కడ వెంకటగిరి రాజాస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అని దీనికి నామకరణం చేశారు. మున్సిపల్ మంత్రి గారు ప్రయత్నం చేస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా వద్దో నాకైతే అర్థం కాలేదు. కాబట్టి ఇటువంటి తప్పులు భవిష్యత్తులో జరగకూడదు. ఇది ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో నారాయణ గారు కూడా ఆయన ఎంతో శ్రమపడి ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన మాటని తను నిలబెట్టుకునే ఒక ప్రయత్నం చేశారు. దానిలో అధికారులు ఇటువంటి పొరపాట్లు చేస్తే దాన్ని ఎవరైనా మరొకరు కూడా దీన్ని ప్రస్తావన చేసేటువంటి అవకాశం ఉంది. ఇదొక మరి కార్పొరేషన్ పోయి కార్పొరేట్ అనేటువంటి పదం యాడ్ అయిందంటే ఇంకొక కార్పొరేట్ స్కూల్ అవుతుందేమో నెల్లూరులో. ఇప్పటికే కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈ నెల్లూరులో వేళ్ళూనికిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే లోకేష్ గారు తెలుసుకోవాలి. ఇక్కడ మామూలు మున్సిపల్ హై స్కూల్స్ ఉన్నాయి, జడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి. వాటి బాగోగులు చూడాల్సిన వాళ్ళు మీరే. మీతోటి మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. కార్పొరేట్ విద్యా వ్యవస్థ మొట్టమొదట మన రాష్ట్రంలో గుంటూరు నుంచి నెల్లూరుకి తరలిన తర్వాత ఇక్కడ కార్పొరేట్ విద్యా వ్యవస్థకే ప్రాధాన్యత వచ్చింది. మామూలు విద్యా వ్యవస్థ అంతా మధ్యతరగతి కుటుంబాలకే నిలిచిపోయింది. రైట్, చూసాం కదా తాతంశెట్టి నాగేంద్ర గారు. కార్పొరేషన్ స్కూలా కార్పొరేట్ స్కూలా? ఎందుకంటే వెంకటగిరి రాజా గారి పేరిట ఏర్పాటైన స్కూల్, ఎంతోమంది దాతలు, ఫిలాంథ్రపిస్టులు వాళ్ళు డెవలప్ చేసిన స్కూల్ని ఇవాళ కార్పొరేట్ కబ్జా పెట్టడం ఏంటని ఒక మంత్రి మరొక మంత్రిని ఇంకొక మంత్రి సమక్షంలో నిలదీశారు. సో ఇది అవాంఛనీయ పరిణామాలని ఇక మీదటైనా మనం అడ్డుకోవాలి అంటే ఇప్పటికి దీన్ని మరి కంటిన్యూ చేయొచ్చని ఆయన భావన నాకైతే తెలియదు. ఇక మీదట అన్నారు భవిష్యత్తులో. ఇప్పటికి దీని యాక్సెప్టెన్స్, దీనిపైన కూడా ఆయన యాక్సెప్టెన్స్ ఉందా, ఉన్నట్టు అనుకోవాలా, లేనట్టు అనుకోవాలా? నాగేంద్ర గారు. వాసుదేవన్ గారు, ముందుగా మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న సోదరులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సరే, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మీకు కానీ నాకు కానీ ఎవరికైనా తెలుసు. అంటే నెల్లూరు పట్టణంలో దిగుతానే ఎక్కడ అంటే ఒక బ్రాండ్ అడ్రస్ చెప్తే విఆర్సి దగ్గర ఉంటారనమాట. అంటే అంత ప్రసిద్ధి చెందినటువంటి పాఠశాల అదంటే విఆర్సి సెంటర్ అంటే వెంకటగిరి రాజా ఆ స్కూల్ను ఉద్దేశించి అక్కడే. తర్వాత కాలక్రమేణా అక్కడ కాలేజ్ వచ్చింది, హై స్కూల్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. బట్ డిగ్రీస్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. బట్ ఆ విఆర్ హై స్కూల్ దగ్గర ఉన్నాను, విఆర్సి దగ్గర అన్న
అంటే ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, అంటే అక్కడ ఉన్నటువంటి ఒకప్పుడు నిజంగా 100% నిజంగా సార్ మనం ఎవరైనా చెప్పాల్సింది ఏంటంటే, ఇటువంటి కార్పొరేట్ కల్చర్ ఇప్పుడు చైతన్య, నారాయణ, కోర అంటే మనం కోచింగ్ సెంటర్ల నుంచి మన ఏజ్కు మనం అక్కడ కోచింగ్ ఎంసెట్ రాసి కోచ్కు మా ఏజ్ కంటే ఒక 50 years ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అక్కడ హర్నాథ్ రెడ్డో, కోరానో, నారాయణనో కోచింగ్లకి వెళ్ళి అక్కడ ఉండి చదువుకో ట్రైనింగ్లు చేసిన వాళ్ళు. మరి అటువంటి కార్పొరేట్ విద్య రాకముందు నుంచి కూడా ఒక సామాన్యుడికి విద్య అందించే విషయంలో ఆ ముందుకు వచ్చిన వాళ్ళల్లో మీరు అన్నట్టు ఇందాక చాలా మంది సంఘ సేవకులు, ఫిలాంథ్రపిస్టులు అందరూ ఉన్నారు. మరి ఇటువంటప్పుడు బై ఛాన్స్ ఆయన మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు. దీనికి కార్పొరేషన్ అనే పేరు ఎందుకు పెడతారు అంటే, ఈ కార్పొరేట్ గొడవ వద్దు, దీన్ని ఒక మధ్యతరగతి పేద ప్రజలు మన అందరికీ ఉపయోగపడేటటువంటి పాఠశాలగానే ఉంచండి అనేది ఆయన నిర్ణయం. అలా అని ఆయన ఓపెన్ గా ఆ విషయాన్ని చెప్పాడే కానీ అక్కడ మళ్ళీ ఇంకో మాట అన్నాడు సార్. ఈ స్కూలు ఈ రివైవ్ కావడానికి అత్యంత శ్రద్ధ తీసుకొని దీన్ని ఇది ఉండాలి, ఇది ఎంతో ప్రాచీనం చెందింది, ఎంతో మందికి ఈ విధంగా నాయకులను ఇక్కడ నుంచి విద్యావంతులను తయారు చేసినటువంటి ఈ స్కూల్ ఉండాలి అని చెప్పి ఆయన గట్టిగా కొట్లాడిన వ్యక్తి కూడా నారాయణ గారే అని చెప్పి ఆయన అక్కడ ఉటంకించడం జరిగింది. అంటే ఇప్పుడు భిన్న కోణాలు ఏంటంటే, దాంట్లో గతంలో ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ఆ ట్రస్టీ దానికి సంబంధించిన చైర్మన్ గా ఉన్నారు. గత ప్రభుత్వం ఆ చైర్మన్ నుంచి అంటే దాని చైర్మన్ కంటే ఉండడం ఏం లేదు, దానికి హ్యాపీగా సొంత డబ్బులైనా పెట్టి 10 రూపాయలు దాని బాగోగులు చూడటమే. అంటే అటువంటి దానికి కూడా పెత్తనం లేకుండా వాళ్ళు తీసేశారు గత ప్రభుత్వం అని చెప్పి కక్ష కట్టి. అలాంటిది మేమందరం మా కుటుంబం కానీ మేము కానీ ఆ పాఠశాల ఉన్నతికి ఎంతో అభివృద్ధి చేసిన వాళ్ళము. దట్టు అది వెంకటగిరి రాజా గారి నుంచి ఆయన పేరుతో ఉన్నటువంటిది అది అని ఆయన తెలియజేశారు. బట్ అది ఇక్కడ ఎందుకు తెలియజేశారు ఇంకో మంత్రి అంటే, మీకు కాంట్రాస్ట్ గా చెప్పాలంటే అక్కడ ఉన్నది లోకేష్ అనే ఆయన విద్యాశాఖ. అంటే వీటి మూడింటికి ఏంటంటే, విద్యాశాఖ మంత్రి విద్యాశాఖలో ఉన్నటువంటి మెళుకులను లోకేష్ గారు చెప్తారు మొన్న కూడా, నేను ఎందుకు విద్యాశాఖ తీసుకున్నాను, చాలా మంది నన్ను విద్యాశాఖ తీసుకునేటప్పుడు ఎందుకు దాంట్లో యూనియన్లు ఉంటాయి, టీచర్స్ ఉంటాయి, బంధులు ఉంటాయి, స్ట్రైకులు ఉంటాయి, వద్దు అంటే లేదు, నేను 100% నాకు మన విద్య రేటు, విద్య శాతం పెరగాలి అంటే సామాన్య ప్రజలకు కూడా అద్భుతమైన విద్యను అందించే స్థితిలో నేను ముందుకు తీసుకెళ్తాను, ఈ ఛాలెంజ్ని నేను తీసుకుంటాను, నన్ను విమర్శించినా పర్లేదు, కార్మికులు ఎదుర్కొన్నా పర్లేదు అని చెప్పి నేను చెప్పి తీసుకున్నాను అని చెప్పి ఆయన మరి తెలియజేస్తారు. మనందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆ హై స్కూల్కు సంబంధించినటువంటి సంఘటన సార్ అది. దానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు, అంటే ఒకరు నారాయణ గారు కావచ్చు, ఇంకొక ఆయన ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా నెల్లూరులో చదువుకున్న వాళ్ళు, స్థానికులు, గత నెల్లూరు విద్యా చరిత్ర అన్నిటికీ తెలిసిన వాళ్ళు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు మళ్ళీ దీన్ని రివైలు పెట్టుకోవాలనుకోవడం చాలా మంచి నిర్ణయం, మీ ప్రయత్నానికి అభినందనం, కానీ మీ వృత్తి ప్రవృత్తిలో వెనకల కార్పొరేట్ ఉంది కాబట్టి అటువంటి స్థితికి అంటే వాస్తవంగా సార్ అటువంటి స్థితికి తీసుకెళ్లకుండా అందుకు అందుబాటులో ఉండాలి అని చెప్పి వాళ్ళ సద్భావ వాతావరణంలో అక్కడ, అంటే దీన్ని మనం కాంట్రాస్ట్ గా చూసి విమర్శించుకున్నాం. వాళ్ళన్నారు వీళ్ళన్నారని కాదు. మంత్రి నారాయణ రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు, హీ మేడ్ ఇట్ వెరీ కేటగిరికల్లీ, ఇది కార్పొరేట్ స్కూల్ కాదు, కార్పొరేషన్ స్కూల్ కాదు, ఇది అంటే కార్పొరేషన్ స్కూల్ అంటే వెంకటగిరి రాజా వారి పేరుతో పెట్టిన ప్రభుత్వ పాఠశాలగానే ఇది నడవాలి, దీన్ని కార్పొరేట్ కబ్జాలోకి తీసుకెళ్ళమాకండి అని ఓపెన్ అప్పీల్ చేశాడు ఆయన. ఎందుకంటే నారాయణ గారికి బోల్డంతా ఆయన విస్తృతి పెద్దది కదా విద్యా సంస్థల విస్తృతి. ఆయన ఇంకొక మాట ఏమన్నాడంటే, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ లేదా కార్పొరేట్ కమిషనర్ గారు చెప్పాలి నాకు, అంటే ఇప్పుడు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, ఏది ఆ కమిషనర్ కి 100% టేబుల్ స్పూన్ కదా సార్, టేబుల్ మీద ఉంటుంది కదా సార్,
మరి మీ పరిధిలోకి ఏ విధమైనటువంటిది రాకుండా ప్రోటోకాల్ ఈ పాటించలేదండి పేరు అక్కడ దయచేసి- కమిషనర్ ప్రోటోకాల్ పాటించలేదు. హీ నీడ్స్ టు ఇన్ఫార్మ్ ది మినిస్టర్, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్. ఆయన స్థానికుడు, Endowments. రామనారాయణ రెడ్డి గారు నారాయణ గారి కన్నా సీనియరు, స్థానికుడు, లర్న్డ్ మ్యాన్, అందరూ గౌరవించే వ్యక్తి, పార్టీలకు అతీతంగా అందరూ గౌరవించే వ్యక్తి, అందరితోటి మంచి. అలాంటి మినిస్టర్కి ఇన్ఫార్మ్ చేయడం అనే ప్రోటోకాల్ని కమిషనర్ ఎట్లా కన్వీనియంట్గా మిస్ అయ్యారండి? అంటే ఇంకో విషయం ఏంటంటే సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నేను అనేది, వాళ్ళ కుటుంబం ఇటువంటి విషయాలు స్కూల్స్ కానీ అట్లా నెల్లూరుకు సంబంధించి ఒక విషయాలు ఏదైనా ముందుకు రావడంలో వీళ్ళ సోదరులు కానీ అంతకుముందున్న వాళ్ళ పెద్దవాళ్ళు కానీ ఖచ్చితంగా అక్కడ చేసే దాంట్లో వాళ్ళ పాళ్ళు లేదా వాళ్ళ వంతు కూడా ఉంటుంది అనేది మనందరికీ జగమెరిగిన సత్యమే. బట్ ఆ కమిషనర్ గారు అది మరి దేని వల్ల జరిగిందో నాకు తెలియదు, కానీ ఆయనైతే చాలా జెంటిల్ గా, చాలా హంబుల్ గా, చాలా క్లియర్ గా అప్పీల్ చేశారు. మరి ఇది నారాయణ గారు కూడా చాలా చాలా హోందాగా తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి విషయాలను మళ్ళీ దీన్ని కార్పొరేట్లకి తీసుకుపోవద్దు అని చెప్పి సున్నితంగా ఆయన ఉన్న విషయాలు. ఒకసారి మనం డాక్టర్ ఏఎస్ రావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు, వారి దగ్గరికి వెళ్దాం. నమస్కారం డాక్టర్ ఏఎస్ రావు గారు, చాలా కాలం అయింది. అండ్ ముందుగా మీకు మీ పార్టీకి శుభాకాంక్షలు చెప్పాలి. మళ్ళీ తిరిగి తెలంగాణ గడ్డ మీద మీ పోరాట పటిమను చూపించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. జూబ్లీ హిల్స్ టికెట్ 80% దక్కించుకోవటం, కూటమిని మొత్తం తీసుకొస్తున్నారా, మీరు ఒక్కళ్ళే వస్తున్నారా? ఇప్పుడు పార్టీ కూడా కూటమితోటే ముందుకెళ్తుంది ఖచ్చితంగా. ఏది చేసినా కూటమితోటే చేయడం జరుగుతుంది. ఎవరు మోస్ట్ లైక్లీ మళ్ళీ హరికృష్ణ గారి డిసైడ్ కాలేదండి. అంటే ఒకవేళ కూటమి గనక వస్తే ఇక్కడ మళ్ళీ ఈక్వేషన్స్ అన్నీ మొత్తం మారిపోతాయి. ఎందుకంటే బీఆర్ఎస్ చాలా గట్టిగా ప్రతిఘటిస్తుంది మీ ఎంట్రీని. ఒకరు ప్రతిఘటించినంత మాత్రం ఏం జరగదండి. బీఆర్ఎస్కు అది సొంతం కాదు. ఇక్కడ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు. మేము కూటమిగా ఉన్నాం కాబట్టి ఇక్కడగా కూటమి క్యాండిడేట్ ఎవరైనా డిసైడ్ చేసి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని డిసైడ్ అయిన తర్వాత కంటెస్ట్ చేస్తాము. ఈ తాటాకు చప్పుట్లకు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి భయపడే సమస్య లేదు ఇక్కడ. అంటే కూటమి తన ఫోరే జూబ్లీ హిల్స్ నుంచి మొదలెట్టాలనుకుంటోంది. నెక్స్ట్ ఎలక్షన్స్ 28 ఎలక్షన్స్కి ఒక పెద్ద ఫోర్స్గా అవతరించాలనుకుంటుంది తెలంగాణలో. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ జూబ్లీ హిల్స్ సీట్ అనేది గతంలో 2 సార్లు తెలుగుదేశం అది లోగో పైన గెలిచింది. తెలుగుదేశం పార్టీ టికెట్ అది. ఆ తర్వాత మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్లో వెళ్ళిపోవడం అదంతా రకరకాల పరిణామాలు జరిగినాయి. కానీ తెలుగుదేశం యొక్క ఓట్ బ్యాంక్ అక్కడ ఖచ్చితంగా కన్సాలిడేటెడ్ అయి ఉంది కూడా. తెలుగుదేశం పాత్ర ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఉండబోతుంది. రేపు 9వ తారీఖు బంగారుపాళ్యానికి మళ్ళీ వెళ్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ భాషలో పులివెందుల ఎమ్మెల్యే, ఆయన అక్కడికి వెళ్తున్నారు. సో ఇప్పటివరకు మీరు ఆరోపిస్తూ వస్తున్నది ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక 15,000 మందిని ఎంటేసుకుని వెళ్తున్నారు అసాంఘిక శక్తులని. అక్కడికి కూడా ఎంటేసుకునే ఒక పక్క మళ్ళీ ఆయనకు ప్రాణహాని ఉన్నట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉంది. సో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు 2 రకాలు, ఒకటి ఆయన బాధ్యత తీసుకోవాలి, 2 ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. మీరా హెలిప్యాడ్లకు పర్మిషన్ ఇయ్యరు, ఆయన రోడ్డెంబడిపోతాడు, ఆ చేలగట్లంబడి పరిగెత్తుతూ బైకుల మీద పాక్కుంటూ ఇలా వచ్చే 15,000 మంది వచ్చేస్తున్నారు. ఈరోజు మామిడి రైతుల సమస్య మీద ఆయన కదిలిన తర్వాత మీరు ఒక రేటు ఫిక్స్ చేసి మాట్లాడారు. పక్కన పొరుగున కర్ణాటకలో మీరు చూడండి, ఇక్కడ 12 రూపాయలు అంటే అక్కడ 16 రూపాయలు కొంటున్నారు. ఎలా మీరు జస్టిఫై చేసుకుంటారండి? అంటే ఆయన కదిలితే కానీ మీరు సమస్యలు పరిష్కరించరా? ఇక్కడ ఏంటంటే సార్, ఒకరు కదిలితే ఒకరు చేస్తామని కాదు. ఇక్కడ ప్రభుత్వం పూర్తి బాధ్యతతో ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది. ఎందుకంటే మా రెస్పాన్సిబిలిటీ ఏంటనేది ఖచ్చితంగా తెలుసు. రాష్ట్ర ప్రజలకు కూడా మా మీద నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు తెలుసా, పంట దిగుబడి పెరిగేసరికి రేటు తగ్గిందన్నారు. దట్స్ నాట్ ద అంటే దీంట్లో కొంచెం ఏంటంటే మార్కెట్లో ఉన్నటువంటి డీలర్స్ వాళ్ళందరికీ కూడా కొంచెం ఇంపార్టెన్స్, దాంట్లో ప్రాధాన్యత ఉంటుంది, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి రేటు వ్యత్యాసం అనేది కొద్ది గొప్ప ఉంటుంది. కానీ చాలా డిఫరెన్స్ అయితే లేదు. 1-2 రూపీస్ అనేది 2 రూపాయలకు అమ్మారండి పాపం మామిడి రైతులు. నిజమే. అక్కడిక్కడ ఒక రాష్ట్రానికి కూలిపోతే ఏదైనా కానీ ఏ పంట అయినా కానీ ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి 1-2 రూపీస్ కొద్దిగా వ్యత్యాసం ఉండడం సాధారణం. అది ఇంకోటి మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డికి మేము సెక్యూరిటీ కల్పించట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వస్తే 1000 మందిని తీసుకొస్తున్నారు అని చెప్పి మీరు కల్పించట్లేదు అంటలా. ఆయనకి హెలిప్యాడ్ ప్రజాస్వామ్యంగా బద్ధంగా మేము పరిపాలించడం మా యొక్క చరిత్ర ఖచ్చితంగా అందరికి తెలుసు కూడా. ఒకవేళ మేము అదే అలాగే అనుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్లీజ్ అని తిరిగే అవకాశం ఉండకపోయేది.
ఆయన చేసినటువంటి పాదయాత్ర అందరికీ కూడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము సెక్యూరిటీ కల్పించాం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడికి ప్రజల్లో కలిసే అవకాశం హక్కు ఉంది కాబట్టి మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్ళం కాబట్టి ఆ రోజు కల్పించాం. ఈ రోజు కూడా కల్పిస్తున్నాం అంతే తప్ప గతంలో ఆయన చూడండి, ఇప్పుడు ఈ రోజు కూడా మేము కల్పిస్తున్నాం. ఆయన చేసింది ఏంటి? ఆయన మొన్న మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక 100 మందితో మీటింగ్ పెట్టుకున్నా ఆ స్టేజ్లు కానీ మైకులు కానీ లాక్కపోయింది అందరూ చూపించారు. మేము అలా చేయట్లేదే. వాంటెడ్లీ ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఒకటి ఇవ్వాలి, చేయడం ఒకటి. ఇప్పుడు ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంతమంది వస్తున్నారు ఏం సంగతి అనేది ఖచ్చితంగా ఒక రిపోర్ట్ అనేది ఇవ్వాలి. 100 మంది చూపించి 1000 మంది తీసుకొచ్చి అక్కడ ప్రభుత్వం వైఫల్యం అంటే 100 మంది మీరు చెప్పారనుకోండి, ఒక 200 మందికి మేము అక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేస్తాం. ఒకేసారి నువ్వు 1000 మందిని తీసుకొచ్చినావు అనుకో, సరే చెప్పండి 1000 మంది ఆయన బయలుదేరింది ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కార్యక్రమం చేస్తే ఒక అంచనా ఉంటుంది. ఇంతమందితో మేము ఈ కార్యక్రమం చేయబోతున్నాం ఒక అంచనా ఉంటుంది. దానికి పర్మిషన్స్ అనేది ఇవ్వాలి. ఆ పర్మిషన్స్ పెట్టుకోవాలి. మీకు 100 మంది చెప్పేసి మీ 1000 మందిని పోగు చేసుకొచ్చి అక్కడ డిస్టర్బ్ చేసి సిస్టమ్ని డిస్టర్బ్ చేసి ఈ ప్రభుత్వ వైఫల్యంగా మీరు బయట చూపించాలనుకుంటే అది మీ పిచ్చితనం తప్ప ఇంకేం కాదు. మీ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఉద్దేశంతో మీరు ప్రజల్లోకి మీరు వస్తున్నప్పుడు మీరు ఎంతమంది వస్తున్నారో అక్కడ ఏంది మీ అంచనా ఏంది, మీ మీటింగ్ ఏంది, ఏం సంగతి అనేది రావాలి. మీ రూట్ మ్యాప్ మీ ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి. మీరు స్టేట్కి ఒక రూట్ చూపించి ఇంకో రోజులు ఇంకో సందులో దొర్రి అక్కడ మాకు సెక్యూరిటీ కల్పించలేదంటే అది వాళ్ళ తప్ప. ఆయన స్ట్రైట్గానే వెళ్ళాడు, తాడేపల్లి నుంచి సత్తెనపల్లి దాకా 87 కిలోమీటర్స్ స్ట్రైట్గానే వెళ్ళాడు, రోడ్డు మీద వెళ్ళాడు. ఆయన చేలగట్లంబడే వెళ్ళలేదు. నేను చెప్తున్నాను మీకు కార్యక్రమం ఎంతమంది ఉన్నారో, ఎంత ప్రజలు వస్తున్నారో, ఎంతమంది కార్యకర్తలు వస్తున్నారో మీకు ఖచ్చితంగా మీకు పర్మిషన్లో దాన్ని పొందుపరచాలి. మీరు ఇప్పటిదాకా చూడండి ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకంటే మాకు కలబడదు. గుంటూరు మిర్చి యార్డు, అనంతపురం రాప్తాడు, తర్వాత ప్రకాశం జిల్లా పొదిలి, నెక్స్ట్ మన సత్తెనపల్లి. ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర. ఇన్ఫర్మేషన్ ఎంతమందికి ఇచ్చారు? ఎక్కడికైనా పర్మిషన్ వేయడం జరుగుతుంది కదా వాసుదేవ్ గారు, పర్మిషన్ వేయడం జరుగుతుంది. 100 మందితో 50 మందో లేకపోతే నేను వస్తున్నా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో పోయారు. ఏ విధంగా పోయారు? పరామర్శించాలంటే వాళ్ళు ఉన్నటువంటి ఎంబడి ముఖ్య నాయకులను తీసుకుని అక్కడ వెళ్ళి పరామర్శించారు. నీకు ఒక విషయాన్ని పరామర్శించడానికి నువ్వు 1000 మంది పోగు చేసుకుని అవసరం లేదు కదా. అది పబ్లిక్ మీటింగ్. దారంబడి వచ్చే వాళ్ళతో మాకు సంబంధం ఏంటి అని వైసీపీ గారు ఏ రాజకీయ ఒక అంచనా ఉంటుంది ఎంత వస్తుందని చెప్పేసి మరి బైండ్ ఓవర్ చేస్తాము. చేయొచ్చు కదా. ఆల్రెడీ మీ ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది 15,000 మంది అసాంఘిక శక్తులని. బైండ్ ఓవర్ చేయండి. ఇప్పుడు అసాంఘిక శక్తులు అనట్లేదు. ఎందుకల్లా స్వయంగా డీజీపీఏ చెప్పాడు. ఉద్దేశపూర్వకంగా మీ క్యాడర్కి ఆ విధంగా డీజీపీఏ చెప్పారు 15,000 మంది అసాంఘిక శక్తులు ఉన్నారు. ఆయన పర్యటనలో అలజడి సృష్టించడానికి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారని ఇంతలో నివేదిక ఇచ్చాడు. మీకు తెలీదా? ఏం చెప్తున్నారు? ఉద్దేశపూర్వకంగా పిలుచుకుంటుంది కానీ వాళ్ళ కార్యకర్తలే, వాళ్ళు ఇంకెవరు కాదు, వాళ్ళ కార్యకర్తలే అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి వస్తున్నారు అంతే తప్ప క్లియర్గా చెప్పాలి వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తాము, ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారో అంతమందికి చేస్తాం, మిగతా మేము బైండ్ అవుట్ చేస్తాం. అది ఇప్పుడు చేయట్లేదు. అది కూడా చేస్తే ఈ సమస్య ఉండదు కదా. రైట్ అండి. ఇప్పుడు ఎంతమందికి 9వ తారీఖు మీరు తీసుకోబోతున్నారు చర్యలు ఏ విధంగా ఉంటే ప్రభుత్వ చర్యలు చూడండి. ఇప్పుడు కాదు 9వ తారీఖు మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి. 9వ తారీఖు ఆయనకి బంగారుపాళ్యం వెళ్తున్నారు. మళ్ళీ ఇలాంటి ఆంక్షలు 3 కార్లు 100 మంది అనేది వాళ్ళ రొటీన్గా ఒకటి ఉంటుంది కదా, అది ఇచ్చేసారు ఆయనకి. ఆయన దట్టాగు ఇప్పుడు పోనీ ఆయన హెలికాప్టర్లో వెళ్దామంటే అక్కడ పర్మిషన్ ఇక రోడ్ నెంబర్ వెళ్తుంటే ఈ న్యూసెన్స్ అంతా ఉంటుంది. హెలికాప్టర్ పర్మిషన్ ఇస్తే అక్కడ దిగేసి వెళ్ళిపోతాడు కదా. హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వాలా, లా అండ్ ఆర్డర్, అవియేషన్ అవన్నీ దానికి ఉన్నటువంటి ఇబ్బందులు దానికి ఉంటాయి. దానికి అవకాశం కూడా దానికి ఇస్తారు. ఆయన వాంటెడ్లీ ఉద్దేశపూర్వకంగా రోడ్డు మీద నుంచి పోవాలనుకుంటాడు. ఆయన ఉద్దేశపూర్వకంగా సమస్య క్రియేట్ చేయాలనుకుంటాడు. ఆయన సమస్య క్రియేట్ చేయాలా, ఎట్లా ఏదైనా జరగాల, ప్రభుత్వం మీద ఏ విధంగా నిబంధన పెట్టాలని చెప్పేసి ఒకటే ఆలోచన తప్ప ఇంకా వేరేది ఉండదు. సరే ఆయన వేరే ఆలోచన ఉందో శ్రీకాంత్ గారిని అడుగుదాం. వాసుదేవ్ గారు ఆయన ఉద్దేశపూర్వకంగా చెప్తున్నారు కదా. 4 సార్లు మేము చూసాము జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఏ విధంగా ఆయన చేస్తున్నారని తెలిసిపోయింది. ఇప్పుడు మా కార్యక్రమం చూడండి, 9వ తారీఖు ఏ విధంగా మేము బందోబస్తు అరేంజ్ చేస్తామో, ఏ విధంగా ప్రభుత్వం ద్వారా మేము జాగ్రత్తలు తీసుకుంటాం మీరు చూడండి. శ్రీకాంత్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. 4 సార్లు మీరు చేసిన అరాచకం, మీరు చేసిన విధ్వంసం, మీరు చేసిన దుర్మార్గం, మీరు చేసిన దౌర్జన్యం, ఈ 4 పర్యటనలో ఏకరవ పెట్టారు ఎట్ట జరిగింది ఏంటనేది. రేపు 9వ తారీఖు కూడా అదే మూస తరహాలో వెళ్ళిపోతారా?
లెక్క పత్రం జక్కా జమా లేకుండా పోలీసులను లెక్క చేయకుండా మీ ఇష్టం ప్రతిసారి వచ్చినట్టు నానాపురి మీ కథ ఇష్టం వచ్చినట్టు నడవదండి. చేస్తారా? ఒకసారి పులి చేయబోతున్నారా? డైరెక్ట్ వచ్చేస్తుంది. ఒక నిమిషం ఆయన చెప్తారు సమాధానం. మొదటిగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి మీకు శుభోదయం. వసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు. అంటే వీళ్ళందరిపైకి దేశంలోనే లెక్క వేసుకుంటే ప్రజాదరణ ఎక్కువ ఉన్న నాయకుడు. మేము వారు నిన్న దీంట్లో టీవీలో చూశారు. ఎంతమందికి ఇచ్చారంటే 30 మందికి హెలిప్యాడ్లో, 500 మందికి ఏదో పక్కన కాళ్ళలో ఒకటి ఇది ఇచ్చారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరేది ఒక 2-3 కార్లలోనే, మీకు తెలిసిండేదే. కానీ రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, వైఎస్ఆర్ అభిమానులు కానీ వెనకంబడి వారిని ఎందుకో జగన్మోహన్ రెడ్డి చెయ్యి తగిలితే చాలు అన్నట్లు పరిగెత్తి వస్తుంటారు. దానికి ప్రభుత్వము కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు చూసాం, దాదాపు పొగాకు రైతులను మనం పరామర్శించడంలో కానీ, మిర్చి రైతును పరామర్శించడంలో కానీ, మామిడి రైతులను ఇప్పుడు పరామర్శించడం, రాప్తాడు, ఇంకోటి పొదిలి చెప్పారు మీరే. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఒకవేళ వాళ్ళు ఈ లేదు, ఒక ఎమ్మెల్యే అంటున్నారు, ఓకే, మాజీ ముఖ్యమంత్రిగా ఇంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తిని ఎలా మనం వారికి పోలీసు సెక్యూరిటీ ఇయ్యాలి అన్నది ఒక ఇది లేకపోతే ప్రభుత్వము పోలీసు మీకు మంచి చెబితే ఎక్కట్లేదండి. మీకు పోలీసు మంచి చెబుతుంటే ఎక్కట్లేదా? అయ్యా మీరు వెళ్ళమాకండి, మీరు ఇంతమందిని పోగేసుకుని, మావుని పోగేసుకుని వెళ్ళమాకండి, ప్రశాంతంగా వెళ్ళేసి రండి అని చెప్తే వాళ్ళు ఏం తప్పు చెప్పారు మీకు? అందులో ఏం తప్పు కనిపించింది? ఒక్కటండి, పోలీసు ప్రశాంతంగా చెప్తుంటే ఆయన వెళ్తే అంటే వెళ్ళడం తప్ప, వెళ్ళొద్దంటే ఎట్లయితుందండి? ప్రజానాయకుడు, ప్రతిపక్షంలో ఉన్నవాడు వెళ్ళవద్దు అని చెప్పడానికి ఎవరికి రైట్స్ ఉన్నాయి? వెళ్ళొద్దని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదండి. వెళ్ళినప్పుడు మీరు వెళ్ళండి, మీ ముఖ్య నాయకులతో సహా వెళ్ళి పరామర్శించండి. అన్యాయం చేద్దాం. ప్లీజ్ సార్, ప్లీజ్ సైలెంట్. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, కొంచెం విఘ్నతగా ప్రవర్తించండి. కాదు వసుదేవన్ గారు, ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రజానాయకుడు ప్రజల కోసం పోతున్నప్పుడు ఆంక్షలు ఎందుకు అంటున్నా? ఆ ఆంక్షలు లేకుండా పోలీసుల్ని కరెక్ట్గా వైఫల్యం రోప్ పార్టీ కానీ, ఇంకొక పార్టీ కానీ, మామూలుగా జనరల్గా ఎన్ని పార్టీలు సీఎంకు పోతూ ఉంటాయో, ఒకవేళ సీఎంకు ఇచ్చేటువంటి ఇయ్యద్దండి, తక్కువే ఇచ్చి వారిని పోలీసు సెక్యూరిటీని పెట్టి వారిని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వందే కాదా అని అడుగుతుంది. సెక్యూరిటీ బాధ్యత పెంచాలండి, సెక్యూరిటీని పెంచాలి. వీళ్ళకి ఏమంటే భయము, అంతమంది జనాదరణ రోజు కనపడుతూ ఉంటే కింద కూసాలు కదులుతున్నాయి కూటమి ప్రభుత్వానికి, ముగ్గురికి, బీజేపీకి కానీ, జనసేనకు కానీ, టీడీపీకి కానీ కూసాలు కదులుతున్నాయి కింద. అంటే ఒక భయం ఏర్పడతా ఉంది. ఒక సంవత్సరంలో మనం ఏమి చేయలేకపోయినాం, చెయ్యని దాన్ని చెప్పుకుంటూ వెళుతున్నారు ప్రజల్లోకి. అందులో అతను ప్రతి ఒక్క రోజు ఏదో ఒక కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తున్నారు. ఇతన్ని బయటికి పోకుండా కట్టుదిట్టము చేస్తే మనము ప్రజాదరణ ఏదో ఒకటి అబద్ధాలు చెప్పి బొంకి మనము ఒక పక్కన చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు తప్ప వేరేది కాదు. ఇది ప్రభుత్వ వైఫల్యము. అతనికి సెక్యూరిటీని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ వైఫల్యము, దీంట్లో 100% అదేవిధంగా లోకేష్ గారు పాదయాత్ర చేశారు, ఎక్కడా మేము ఆంక్షలు చెప్పలేదే. 8 మంది చనిపోయారు ఎక్కడ, దీంట్లో మన ప్రకాశం జిల్లాలోనే 8 మంది చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇట్లా మాకు వీళ్ళు పెట్టినట్ల అనవసరమైన కేసులు పెట్టలేదు, కక్ష సాధింపు చర్యలు చేయలేదు, ఫ్రీగా వదిలిపెట్టి వాళ్ళ కార్యకర్తలే పోయినా కూడా కానీ ఫ్రీగా వదిలిపెట్టి వాళ్ళని ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలా, ఎట్లా చేసుకోవాలా, మీకు వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి అన్ని కూడా ఏర్పాటు చేసిన ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ వీళ్ళు కక్ష సాధింపు చర్యగా వారికి జనాదరణ తట్టుకోలేక ఇప్పుడు చేస్తున్నటువంటి ఇది సబబు కాదు, కరెక్ట్ కాదు అని నేను తెలియజేస్తున్నాను. నా 9వ తారీఖు ప్లాన్ ఏంటో చెప్పండి. ఇంకా అక్కడ జరపాలనుకుంటున్న విధ్వంసం వివరాలు చెప్పండి. చూడండి, మేమేమి ఉద్యమసాలు కానీ ఏవి కానీ సృష్టించము. మా పార్టీకి మేము జనములతో జనమంతే మేము పోతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఊరుకు నేను ఇంతకుముందే ఒకసారి మీకు మొన్న కూడా చెప్పా, హెలికాప్టర్ పర్మిషన్ అన్నారు. హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వడంలో ఎందుకు మీకు అంటే, ఇప్పుడు సీఎం గారికి ఇస్తున్నారు, సీఎంతో గారితో పాటు డిప్యూటీ సీఎం ఒకరు, విద్యాశాఖ మంత్రి ఒకరు, 3 హెలికాప్టర్లలో ప్రభుత్వ ఖర్చులతో తిరుగుతున్నారు. మరి రాష్ట్రంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా ఉందండి ప్రభుత్వ ఖర్చులతో ఒక పక్క డిప్యూటీ సీఎం, ఇంకొక పక్క లోకేష్ తిరుగుతూ ఉండేది? ఏ రాష్ట్రంలోనే జరుగుతుంది దేశంలో? ఒక సీఎం గారికి ఏదో ఇస్తారు, ఇక్కడేందండి, ఇక్కడ అర్థం కాలే. చార్టెడ్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి ఆయన
డిప్యూటీ సీఎం గారు హైదరాబాద్ లో కూర్చుంటారు, సినిమాల్లో కూర్చుంటారు. ఆయన వచ్చిపోవడానికి స్పెషల్ ఫ్లైట్లు, ఆయన పోవడానికి మళ్ళీ ఈ మీకు ఒక విషయం అండి శ్రీకాంత్ గారు, ఆయన వ్యక్తిగతంగా చేసే పర్యటనకు సంబంధించి ఖర్చులన్నీ ఆయనే పెట్టుకుంటున్నారు. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. ప్రభుత్వం సొమ్ము పవన్ కళ్యాణ్ వాడరు, ప్రభుత్వం సొమ్ము పవన్ కళ్యాణ్ వాడరు. మీరు అదొక్కటి మాత్రం, మీరు ఇంకేమన్నా రాజకీయ పరంగా ఆరోపణలు చేసుకోండి చేసుకోండి కానీ హెలికాప్టర్ ప్రభుత్వ సొమ్ము ఆయన వాడరు. ఇంతవరకు పేపర్ మాధ్యమాల్లో కానీ టీవీల్లో కానీ ముగ్గురు కూడా ప్రభుత్వ ఖర్చులతో తిరుగుతున్నారనే ఒక నిర్ధారణ ఉంది తప్ప, వారుగా బయటికి వచ్చి ఆయన కానీ లోకేష్ కానీ మేము మా సొంత ఖర్చులతో తిరుగుతున్నారని చెప్తే అడిగే పనేముంది మిమ్మల్ని? నేను సరే చెప్తారు ఆ మాట చెప్తే ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ఉంటుంది, ఆయన వెళ్ళొచ్చండి. లోకేష్ గారు అంటారా వాళ్ళ పార్టీ, ఆయన కాసేపు ఆయన మాడతారు దానికి సంబంధించి. ఇంతకుముందు మా ప్రభుత్వంలో ఎవరైనా డిప్యూటీ సీఎం గారు ఎవరైనా తిరిగారా హెలికాప్టర్? 5 ఉన్నారండి, ఒకళ్ళంటే వెళ్తారు. 5 ఉంటే 5 హెలికాప్టర్లు ఎక్కడ పెడతారు? కాదండి, డిప్యూటీ నిన్న టీవీలో ఒక చిన్న ఇది చెప్పాడు. ఒక పల్లెటూరులో నుంచి ఒక మాట్లాడిస్తే వైస్ ప్రెసిడెంట్ ఒక ఆయనకు మైక్ పెడితే ఏముందండి, సీఎం అంటే మన ఊర్లో ప్రెసిడెంట్ ఉన్నట్లా, డిప్యూటీ సీఎం అంటే మన ఊర్లో వైస్ ప్రెసిడెంట్ ఉన్నట్లా. వైస్ ప్రెసిడెంట్కి ఏమన్నా ఎక్కడన్నా ప్రోటోకాల్ కానీ ఏదన్నా కానీ ఉంటుందా? ఊరికే పేరుకు మాత్రమే ఉండాలంతే. సరే, మీరు అన్నారు కదా తెలుగుదేశానికి సంబంధించి డాక్టర్ రావు గారు చెప్తారు, జనసేనకు సంబంధించి నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తున్నా ఆయన సొంత ఖర్చులు పెట్టుకుంటున్నారు. నాగేంద్ర గారు మీరు చెప్పండి. నాగేంద్ర గారు మీరు చెప్పండి. డిబేట్ లో కూర్చొని రావు గారు చెప్తే ఒప్పుకోను, ఆయన సమర్థించచ్చు, నేను వద్దనను. ముందర శ్రీకాంత్ నాగేంద్ర గారు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు రైట్, ఆయన మాట్లాడతారు. బయటికి నేను నా సొంత ఖర్చులతో తిరుగుతున్నాను అని చెప్పాలి వాళ్ళు. రైట్, నాగేంద్ర గారు ప్రజలు కానీ అందరము కానీ గమనుంటాం. రైట్, నాగేంద్ర గారు మాట్లాడతారు ఇప్పుడు. ఓకే సార్, నేను కూడా క్లారిటీగా ఆయన శ్రీకాంత్ గారికి వివరణ ఇస్తాను. ఎందుకంటే ఆయన వెళ్ళిన సినిమా షూటింగ్ కానీ ఏది కానీ తన సొంత జీతాన్ని నాకు వద్దు జీతం అని అక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలకు పంచిన వ్యక్తి. ఈయన ఏమన్నాడు, మాధ్యమాలలో ఇంకో చోట అన్నాడు. 100% థ్యాంక్ యూ వాసుదేవన్ గారు. మీకు ఆయనకు మాధ్యమం అన్నారు, కొన్ని అనేక మాధ్యమాల్లో ఉన్న మీకే అంత క్లారిటీ ఉన్నప్పుడు ఆయనకు లేకపోవడానికి నేనేం చేయలేదు. ఆయన తన ప్రతి రూపాయి తన జోబులో నుంచి 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇప్పటికీ అధికారంలో ఉండి కూడా ఇస్తూ ఉంటే, ఆయన హెలికాప్టర్లో ఎవరు తిరిగిన 6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో తిరిగిన ముఖ్యమంత్రి ఆయన చెప్తున్నాడు, మా సార్ ఈ రోజు వరకు మీకు శ్రీకాంత్ గారు మీరు ఏవియేషన్కో లేకుంటే గవర్నమెంట్కో ఉప ముఖ్యమంత్రి గారు తిరిగేది అని చెప్పి మీరు మాధ్యమాల్లో లేదని కాదు, మీకంత ఉత్సుకత ఉంది కాబట్టి మీరు కంపల్సరీ సమాచారం కింద కట్టుకొని మీరు తెప్పించుకోవచ్చు. ఇంతకంటే నేను చెప్పలేను. ఒక్కటి కూడా ఆయన తన పర్సనల్ పనులకు 100%, అంటే గవర్నమెంట్ పనులకు కూడా. మీకు ఇంకొక మాట చెప్పాలి వాసుదేవన్ గారు, ఆయనకు ఇప్పుడు అచ్చెన్నాయుడు ఉండేటటువంటి అతిపెద్ద అది ఇచ్చారు. ఆయన పోవడానికి రావడానికి ఈ త్రికోణపు అని చెప్పి వదిలేసి తన సొంత ఆఫీస్ కార్యాలయాన్నే ఆయన యొక్క మంత్రిగా ఉన్నటువంటి కార్యాలయం చేసుకున్నటువంటి వ్యక్తి. నాకేం అవసరం లేదు ఆ రెంట్లు కానీ అవన్నీ కావాలంటే ఇవన్నీ ప్రభుత్వంలో ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. ఆయన ఊరికే గుడ్డగాల్చి మొగ్గాన్ని వేసేసి నీ పార్టీ అని. రెండోది, సరే ఈయన చెప్పింది ఏంటంటే ఈ మామిడి రైతులను పరామర్శిస్తానడ. వాసుదేవన్ గారు, ఒక ఆకలి వేసినప్పుడు అన్నం పెడితే దానికి విలువ ఉంటుంది సార్. మామిడి రైతులు ఈవెన్ ఇంక్లూడింగ్ మేము కూడా మా ఏరియాలో చిత్తూరు మాకు ఉన్నటువంటిది ఎక్కువ అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో మా ఎమ్మెల్యే గారు మేము ముందే వెళ్తే ఇది వాస్తవం ఏంటంటే 6 రూపాయలు నడుస్తుంది సార్. ఏమంటారు, అంటి మామిడ, తోతాకూర, బెంగళూరు కాయ అంటారు, అంటే డిఫరెంట్ పేర్లతో. ఇక్కడ ఈ జ్యూస్ ఫ్యాక్టరీలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు 6 రూపాయలు 7 రూపాయలు ఉంటే నిజంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక మీటింగ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు రైతులను 6 రూపాయలు అంటే నష్టపోతారు, మినిమం 10 రూపాయలు చేయండి అని రిక్వెజేషన్ పెట్టాం. పోనీ ఈ 10 రూపాయలు చేయాలి అంటే ఈ వ్యాపారస్తులు వీళ్ళు ఎవరు లేరు కదా అని కలెక్టర్ గారు గవర్నమెంట్కి ఇచ్చి లేదా మినిస్టర్ లెవెల్లో తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూర్చొని 4 రూపాయలు వాళ్ళు రేట్ ఇచ్చేటట్టు, అంటే ఒక కిలోకు 6 రూపాయలు వీళ్ళకి అమ్మితే 4 రూపాయలు వాళ్ళు రేట్ ఇచ్చేటట్టు చేస్తే ఏం జరిగింది తెలుసా సార్? వెంటనే జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు మీకు 6 రూపాయలు కదా రేటు ఉండింది, మీకు 4 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి 2 రూపాయలకి వచ్చింది వాళ్ళ రేటు. వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే, వాస్తవాలు తెలుసుకోవాలి కదా, ఈయనైనా ఒక మాజీ ముఖ్యమంత్రి కదా, మాకు 1000 టన్నులు మేము ఆడించేటప్పుడు
మా దగ్గరికి 10,000 టన్నులు వస్తుంది. మేమేం చేసాం? మేము రేటు తగ్గించి మీకు 2 రూపాయలకే వేసుకోండి అని వేసిపోతున్నారు. నిజంగా కన్నీళ్ళు వస్తాయి సార్ రైతు. ఇప్పుడు ఇంకోటి, ఈ 4 రూపాయల సబ్సిడీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దళారులు, అక్కడ వచ్చిన అమాయక రైతులు వాళ్ళ పేరు లేకుండా వీళ్ళ పాస్బుక్ వీళ్ళది చేస్తున్నారు. ఇన్ని లొసులుగులు ఉంది. వీటిల్ని మళ్ళీ ఇప్పుడు 4 రూపాయలు చివరి కాయ వరకు కొంటాము అని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రకటించింది. దీని మీద కూడా మళ్ళా కమిషన్ వేసి ఎవడైతే దొంగ పాస్బుక్లే పెడతారో వాడి దగ్గర నుంచి ఇంతకుముందు కూడా వసూలు చేసి నిజమైన రైతుకు అందాలి అని చెప్పి అంత స్ట్రిక్ట్ గా పోతూ ఉంటే ఇప్పుడు ఈయన ఏదో ఒకటి చేస్తామని చెప్పి తగుదనమ్మా అని పోతున్నాడు. నువ్వు వెళ్ళి ఎవరొద్దన్నారు? సార్ చాలా చెప్పాడు, ప్రభుత్వం అట్లా ఇవ్వాలి ఇట్లా ఇవ్వాలి. ఎవరివ్వలేదు సార్. నాయకుడిగా ఉన్నావు నువ్వే, ఏం పోలీసు ఎక్కువ మాట్లాడుతున్నావు, గుడ్డలిప్పుతా వాళ్ళు ఇప్పుకోలేరా? ఇటువైపు కూడా అయినాయిలేండి అవన్నీ. ఆ మాటలు మనం లెటస్ నాట్ టాక్ అబౌట్ దట్. ఇటువైపు కూడా మీ పార్టీ వాళ్ళు అనలేదా, తెలుగుదేశం అనలేదా అలాంటి మాటలు? సో మనం దాంట్లో ఆ కాంట్రవర్సీలోకి వెళ్ళొద్దు. మనం లెటస్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్. మామిడి రైతుల సబ్జెక్ట్ కన్ఫైన్ అవుతాం. రోప్ పార్టీ, ఫుల్ సెక్యూరిటీ, గ్రౌండ్ సెక్యూరిటీ అన్ని ఇవ్వమన్నాం. అంటే కార్యకర్తలు వచ్చి వాళ్ళు చాలా సంయమనం పాటిస్తారు, ఇలా వెళ్ళకూడదు అలా వెళ్ళకూడదని. మాపుగా వచ్చి పడిపోయి వాళ్ళు ఇష్ట ప్రకారం చేసుకుంటూ ఉంటే పోలీసు ఏం చేస్తారు సార్? కొంచెమైనా ఇప్పుడు మీకు గర్వంగా చెప్తున్నాం, మా నాయకుడు వస్తే మాకు 200 మంది పోలీసు ఇస్తే 2,000 మంది మేము సొంతగా మేము కార్యకర్తలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎక్కడైనా చూడండి, ఏ మీటింగ్ అయినా మేము జనసేన కార్యకర్తలను ముందే ఆ స్థానికులను వాలంటరీగా ఒకటి వేసుకొని 2,000 పీపుల్ మాకు మేము మినిమం 2,000 మందిని తయారై రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల నుంచి యువత వచ్చి వాళ్ళకు వాటర్ ప్యాకెట్లు మజ్జిగ అందించడం కానీ, ఎవరైనా మిస్బిహేవియర్ గా చేస్తూ ఉంటే లేదా ఎవరైనా అక్కడ సమస్యలు పడిపోతుంటే వాళ్ళని తీసుకెళ్ళడం కానీ ఇలా ఏర్పాట్లు చేసుకుంటాం. మీరే చెప్తున్నారు మాకు లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారని. మీరు ఎందుకు బాధ్యత తీసుకోకూడదు? మీ నాయకుడు వచ్చేటప్పుడు పోలీసు మీద ఊరికే తోసేసి పోలీసులు సరిగ్గా ఎట్లా పట్టించుకోవాలి? మీరు చెప్పినప్పుడు ఎట్లా పట్టించుకోవాలి? వాళ్ళు పోలీసుల మాట వినకుండా ఉన్నప్పుడు మీరు మీ కార్యకర్తలు సముదాయించుకొని మన నాయకుడి ప్రోగ్రాం ఇది అన్నారు. సరే, ఇప్పుడు వెళ్తున్నాడు, ఏం చేయగలుగుతాడు ఆయన? ఇప్పుడు ఈ తోతపురి 2 రూపాయలకు ఏం చేయగలుగుతాడు? అన్యాయం జరిగింది అని ప్రభుత్వం తన శక్తికి మించి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైనా నీ 5 సంవత్సరాలలో మామిడి పంటకు నువ్వు నష్టపోయిన రైతుకు కేజీకి 4 రూపాయలు ప్రభుత్వం భరిద్దాము అని చెప్పి ఆలోచన చేశాడు మాజీ ముఖ్యమంత్రి. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని నిజంగా హర్షించాలి. ఓకే, ఇది ప్రభుత్వం చేసిన ప్రతి పనిని విమర్శగా తీసుకుంటే దాన్ని ప్రజలు కూడా హర్షించారు సార్. ఈరోజు అక్కడ ఉన్నటువంటి మ్యాంగో రైతులు కూడా మా కోసం మంచి పని చేశారు, కానీ మాకు రావడం లేదు కొంతమంది దళారులు. అంటే దాని మీద కూడా నిఘా పెట్టి ఇక్కడ ఏదైతే సెక్రటరీలో ఉన్నటువంటి సెక్రటరీలు వీళ్ళు ఉంటారో వీళ్ళని నిఘా పెట్టి అక్కడే కూర్చోబెట్టి ఒక్కొక్క మండీ దగ్గర ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని పెట్టి మీరు క్లియర్ రిపోర్ట్ ఇవ్వండి అన్నారు. నాగేంద్ర గారు ఒక్క విషయం ఇప్పుడు సరే మీరు ఇంత చెప్పారు, బాగానే ఉంది. ప్రతిపక్ష నాయకుడు ఆ ఇష్యూని లేవనెత్తేదాకా మీరు ఎందుకండి అలా కిమ్మిన్నాస్తిగా కూర్చుంది ప్రభుత్వం? అంటే ప్రతిపక్ష నాయకుడు చెప్పేదాకా మీకు తెలీదా? ప్రభుత్వానికి తెలీదా? మీకు ఇన్ ది సెన్స్ ప్రభుత్వం సో ప్రతిపక్ష నాయకుడికి రైట్ ఉందండి, ఆయన జనంలోకి వెళ్తాడు, మాట్లాడతాడు. సరే, అందులో అసాంఘిక శక్తులు ఉన్నాయనుకోండి, మీ డీజీపీ గారి దగ్గర 15,000 మంది లిస్ట్ ఉంది, ఎట్టాగు లోపల వేయించండి, ప్రశాంతంగా ఉంటుంది రాష్ట్రం. అది కాదు కదా సార్, ఇందాక ఆయన మన టీడీపీ సోదరులు కూడా చెప్పింది అదే కదా. అంటే అసాంఘిక శక్తులు అంటే ఎక్కడి నుంచో రాలేదు, ఈయన వెనకొచ్చే వాళ్ళే ఆ రోమ్ సేపుడికి యాంటీ సోషల్ ఎలిమెంట్ గా ప్రవర్తిస్తున్నారు. ఆయన చూసుకొని అప్పుడు ఎవరు చెప్పాలి? నాయకుడు చెప్పాలి ఇది తప్పు. మనము ఉత్తరప్రదేశ్లో ఒక్క నిమిషం నాగేంద్ర గారు, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏడాది లోపల 8,000 ఎన్కౌంటర్లు చేసి 222 మంది కరడుగట్టిన క్రిమినల్స్ని ఆ ఎన్కౌంటర్స్లో హతమార్చారు. మీరు కూడా అదే చేయండి. క్రిమినల్స్ రహిత ఆంధ్రప్రదేశ్ని తయారు చేయండి. స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలాగో చేస్తున్నారు, నేర రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా నడవండి. మీరు ఒక్క నిమిషం ఏమండి, నన్ను కంప్లీట్ చేయనండి. సో ఆ దిశగా వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు కాదన్నారు? 3 సార్లు లా అండ్ ఆర్డర్లో దేశం మొత్తం మేటి అనిపించుకున్న ముఖ్యమంత్రి గారు ఈసారి ఎందుకని వెనక్కి తగ్గుతున్నారు? as to what prompted him to come back అండి? అసాంఘిక శక్తులు తాట తీయండి సార్. మీరు వచ్చి ప్రసంగాలు ఇస్తుంటారు కదా, రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తామని మీ నాయకుడు అంటాడు. ఏది రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి, ట్యాక్స్ ఎక్కడ వేస్తారు మీరు?
100% చేస్తారు సార్, ఏమి ఇబ్బంది మీకు లేదు. గుర్తుందా మీరు అన్నారు. విశాఖపట్నం జగదాంబ జంక్షన్లో జరిగిన వారాహి సభలో ఆయన చెప్పారు రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తామన్నారు. వేస్తే 1,00,000 కోట్లు వస్తుంది సంవత్సరానికి. 100% చేస్తాం సార్. నేనేమంటున్నానంటే వెంటనే తుపాకులు తీసేయండి, కాల్చేయండి అలా అన్నప్పుడు నేను చెప్పిన పాయింట్, ఒక ప్రజాస్వామ్యబద్ధంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఒక తండ్రి స్థానంలో ఉండి ఆయన బాధ్యత తీసుకోకుండా ఉంటే మీరు పని చేస్తున్నారు, రప్ప నరుకుతున్నారు అంటే మీరు కాల్ చేయండి సార్ అని చెప్పి చెప్తున్నారు వాసుదేవన్ గారు. ఉత్తరప్రదేశ్కు ఇక్కడికి క్వైట్ ఆపోజిట్ సార్. అది మళ్ళీ దేశ అంతకన్నా కరుడుగట్టిన నేరస్తులు ఇక్కడ ఉన్నారు, మీరు గమనించట్లా. అంతకు మించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. అని నేనేమంటున్నాను, 100%. రేపు పొద్దున్నే శశికళ 2 కూడా అవుతారు, చూస్తారు కదా మీరు. శశికళ 2 కూడా అవుతారు. అంటే వాళ్ళు చేసుకుంటూ పోతే ప్రభుత్వం చూసుకుంటా కూర్చోదు కదా సార్. రేపు పొద్దున్నే ఈ ప్రజాస్వామ్యంలో నా ప్రజలు అన్నప్పుడు మీరు చేసే పని సక్రమంగా లేకపోతే శశికళ 2ను చేసి కూర్చోబెడతారు. అప్పుడు అదే మీ ఈ రౌడీ రాజకీయాలు ఈ విధంగా మనం ఫోర్స్ గా వెళ్ళాలి. నిన్న చూశారు కదా ఎమ్మెల్యే, ఆయన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసి మరి ఒక ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు, ఒక 20 మంది. మరి వేర్ ఇస్ లా అండ్ ఆర్డర్ అండి స్టేట్లో? అంటే మీ దృష్టికి వచ్చిందో లేదో సార్, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. మేము దాడి జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ కాదండి, దాడి జరగకుండా. అసలు నేను ఇందాక మాట్లాడింది ఏంటంటే క్రిమినల్స్ విషయంలో మీరు ఎందుకు ఉదారంగా ఉంటున్నారు? ఆ పార్టీ ఈ పార్టీ చెప్తాను, నేను అది కూడా చెప్తాను సార్. ఆయన ఇంట్లో కూర్చొని ఒక కుర్చీలో తిరుగుతా, ఆయనకు అవసరం లేనటువంటివన్నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఆడు ఈడు కానీ మొత్తం ఉర్రూతలు ఊగిపోతే వాళ్ళు వచ్చినప్పుడు కూడా నువ్వు రెడీగా ఉండాలి. నువ్వు మీరు మాట్లాడాలి. ఇప్పుడు మేము వాసుదేవన్ గారు మాట్లాడతారు, నేను మాట్లాడాను, శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. అంటే ప్రజాస్వామ్య విధంగా సంస్థాగతంగా చర్చల మీద చర్చించుకుంటున్నాం. నీకు బుద్ధి పుట్టినట్టు నీకు ఎవరైతే యాంటీగా అయినారో, నీ ఓటమికి ఎవరు కారణమో వాళ్ళ పేర్లు ఎత్తి వాళ్ళను వాడి దొంగ, వీళ్ళు దొంగ, అతను ఇటువంటి అన్ని నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు దమ్ముంటే చూసుకుందాం, అది చూసుకుందాం అంటే వాళ్ళు వచ్చుంటారు. వాళ్ళకి ఆవేశంలో మీరు మమ్మల్ని ఎందుకు మాట్లాడినారని వచ్చినారు. దీనికి మీరే ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. ఒక సీనియర్ పరిణితి కలిగిన నాయకుడిగా నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడకుండా నువ్వు ఎంతసేపు పార్టీ పరంగా అక్కడ జరిగిన అభివృద్ధి, నేను ఒక ఎమ్మెల్యే అయినావు, ఎస్ ఓ ఊర్లో మీరు ఎమ్మెల్యే, 5 సంవత్సరాల్లో నేను సాధించిన అభివృద్ధి ఇది చెప్పు. 5 సంవత్సరాల్లో మీరు ఈ సంవత్సరాల్లో మీరేం చేసింది, అది కదా మీరు అడగాల్సిన పద్ధతి. అవి కాదన్నప్పుడు వ్యక్తిగత దూషణలు చేసి ప్లేన్ చేసినప్పుడు అలాగే ఉంటుంది. అది వ్యక్తిగత దోషంలో ఆయన ఖచ్చితంగా చేశారు, అందులో డౌట్ ఏం లేదు. మనం కొన్ని ప్రస్తావన చేయలేము కాదు, ఆయన అన్న మాటలు మనం ఇక్కడ ప్రస్తావన చేయలేము. కానీ మీరు అన్నది కరెక్ట్, వ్యక్తిగత దోషణలు చేశారు. కరెక్ట్ సార్. లాస్ట్ 10 సెకండ్స్ సార్ ప్లీజ్. శ్రీకాంత్ సారు ఏదో అన్నాడు సార్, ఆయన చూసి పూసాలు కదులుతున్నాయంట అందరికీ. నేనేమంటున్నానంటే మీరు పూసాలు ఎందుకు సార్, ప్రభుత్వాన్ని కదిలించండి అసెంబ్లీకి వచ్చి. ఇక్కడ ఎందుకు పగటి వేషకాలు, వీధుల్లో నాటకాలు? మిమ్మల్ని గెలిపించింది ప్రజలు, అక్కడ రమ్మను కదా, జీతాలు తీసుకుంటా ఇక్కడికి వచ్చి అసలు అసెంబ్లీ అసలైనటువంటి మనందరికీ తల్లి లాంటి శాసనాలు సృష్టించేటటువంటి శాసనసభ. జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోవట్లేదండి, ఒక మాట క్రాస్ చెక్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే జీతం తీసుకోవట్లేదు, ఒక మాట క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే ₹1 ఏదో తీసుకుంటున్నాడు లేదు సార్, అంతే. ఆయన పని చేయలే కాబట్టి ఆయన తెలుసుకున్నాడు, నేనేం పని చేయట్లేదు, నేను ఎందుకు తీసుకోవాలనుకున్నాడు. మిగతా వాళ్ళు తీసుకుంటున్నారు కదా. వాళ్ళు అసెంబ్లీకి వచ్చి కోసాలను అసెంబ్లీని కదిలించమని సార్. అసెంబ్లీని కదిలిస్తే ప్రజలు కదిలించినట్టే కదా. ఇప్పుడు అడిగే ప్రతి సెస మామిడి, తోతాపూరి, రైతు, ఈయన మాట్లాడండి, మిర్చి అన్ని అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. రైట్, డాక్టర్ రావు గారు మాట్లాడతారు. సో అదండి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన పెట్టుకున్నా ఏదో ఒకటి ఇట్లాగా వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలలాగా ఆయన ఏదో ఒకటి పోలీసులు విఘ్నాలు, లేకపోతే ఎవరో ఒకరు ఫోన్ చేసి మీరు ఆపుకోండి అని చెప్పటమో, లేకపోతే ఏదో ఒక విధ్వంసమో, కారు కింద పడి ఒక 2-3 చనిపోవటమో, దారి పొడుగుతా గొడవ. ఏంటి సార్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఏం చేస్తున్నారు మీరు? లా అండ్ ఆర్డర్కు దీనికి సంబంధం లేదండి, ఉంటుంది ఖచ్చితంగా లేదని చెప్పేసి అనడం తప్పదు. ఏమైంది మరి ఇన్నిసార్లు ఎందుకు విధ్వంసం జరుగుతుంది? మీ దగ్గర లిస్ట్ ఉందండి, మీరు ఎందుకు వై ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్? గారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఒక సోకాల్ ప్రతిపక్ష నాయకుడు అనుకుందాం, ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష బాధ్యతను నిర్వహించాలి. ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకున్నప్పుడు ఆయన బాధ్యత తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ వెళ్తున్నాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేస్తుండే, పలానా కార్యక్రమంకి వెళ్తే ఇంతమంది మా వాళ్ళు వస్తుందని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉండేది. ఇక్కడ కాదా
ప్రభుత్వం మీద అక్కసుతోటి ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష హోదా లేకున్నా ఈరోజు 11 సీట్లకు ప్రజలు కుదిర్చిన ఈరోజు ఏ విధంగా పొద్దున్న లేచిన ఏ విధంగా ప్రభుత్వం ఏ విధంగా బురద జల్లాలా, ఏ విధంగా అబాస్ పాలు చేయాలా, ఏదైనా సంఘటన జరగాల అది ప్రభుత్వానికి అంటియాలి. ఈ ఒక్క ఉద్దేశం తప్ప ఆయనకు ప్రజల మీద ఉన్న ధ్యాస కాదు. అక్కడ పరామర్శించడానికి 1000 మంది ఎందుకండి? పరామర్శించడానికి 1000 మందితో పోయే అవసరం ఏమొచ్చింది? నువ్వు చర్చించే ఆ గొడవైందో ఆ ఏడిపోయిందో అసెంబ్లీలో ఏడవచ్చు కదా. అసెంబ్లీలో నువ్వు రాకుండా చర్చించే ఉంటుంది వేదిక. ప్రజాస్వామ్యంలో ఆ యొక్క వేదిక చర్చ చేయడానికే, పోటీలు కుస్తీలు పట్టడానికి కాదు. అక్కడ ఉన్నటువంటి వేదికను విస్మరించి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను ఇబ్బంది పెట్టుకుంటూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టించాలని చెప్పి ఒకటే ఆలోచనతో ముందుకెళ్తున్నావు. దానికి ఎవరేం చేయగలుగుతాడు? ప్రజలు కూడా గమనిస్తున్నారు, చూస్తారు. ఇది ఇలాగే ఉంటే చెప్తున్నాను వాసుదేవన్ గారు, ఈరోజు రాష్ట్ర ప్రధాని చూస్తున్న ఆ 11 సీట్లు కూడా పీకేయడం ఖాయం. ఆయన చెప్పండి, ఎదురుగుండా కూర్చున్నారు. ఖచ్చితంగా 11 కూడా ఇచ్చి తప్పు చేసినాం అనుకుంటారు ప్రజలు. ఏందండి ఇది? ఏదో ఒకటో ఆరంటే ఏదో సంగతి, ప్రతి దగ్గర ఇదే. ఆయన అవకాశం చూస్తుండు, ఎక్కడ ఏదైనా కావాలా మేము పోయి పరామర్శ పేరుతోటి. ఎందుకంటే ఆ ఓదార్పులు పరామర్శ ఆయనకు అలవాటే, ఆ పరామర్శ పేరుతో పోతున్నాడు. రైట్. ఒకసారి ఫైనల్గా శ్రీకాంత్ గారు, మనం నోటికి ఏదొచ్చినట్టు అది మాట్లాడితే మా రియాక్షన్ ఇట్లాగే ఉంటుంది. ప్రభుత్వం మాటగా జనసేన అధికార ప్రతినిధి నాగేంద్ర గారు చెప్పారు. ఇలాగే మీరు నోరు చేసుకుంటే వాళ్ళు చెయ్యి చేసుకుంటారు. ఇలాగే ఉంటుందని కాదు వాసుదేవన్ గారు, భావోద్వేగాలు రెచ్చగొట్టిన తర్వాత నేను అదే కదా చెప్తున్నది. ఇప్పుడు ఒక ఇంట్లో వెళ్ళి దాడి చేసిన తర్వాత చట్టబద్ధంగా ఏం వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందో చట్టం తన పని చేసుకుపోతుంది అంతే. అది కోర్టులో చూసుకునే విషయం. అది ప్రభుత్వానికి సంబంధం కాదు. నువ్వు నోటి దూలో ఎట్లా పడితే అట్లా మాట్లాడేసి ఎట్లా రెచ్చగొట్టి మాట్లాడితే దాని ప్రభుత్వం ఆయన మాట్లాడండి శ్రీకాంత్ గారు. సో ఏదో జీతం తీసుకోలేదని చాలా గొప్పగా చెప్పాడు వారి స్థాయిలో. అని నేను ప్రభుత్వ సలహాదారునిగా ఉన్నప్పుడు నా స్థాయిలో నేనే తీసుకోలేదు జీతం, తీసుకోకుండా పనిచేశా. ఆయన స్థాయిలో అదేం పెద్ద గొప్ప కాదు. నేను అడిగినది ఏమంటే, పవన్ కళ్యాణ్ గారు నేను సొంత డబ్బుతో ఖర్చు పెడుతున్నానని ఆయన ఒక్క మాట చెబితే దాని గురించి మేము ఆరా తీసి మాట్లాడగలము అని నేను చెప్తున్నా నాగేంద్ర గారికి. ఓకే, ఒకటి దాని గురించి అయిపోయిన తర్వాత ఒకటి మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు వసుదేవన్ గారు. తెలంగాణలో రావు గారికి చెప్తున్నా, తెలంగాణలో మడత పెట్టేశారు, తెలుగుదేశం పార్టీని మడత పెట్టారు ప్రజలు. అంటే ఆంధ్ర ప్రజలు గుట్టిగా వీరిస్తామన్నవి నమ్మారు. ఇక్కడ ఆంధ్ర ప్రజలని తడిగుడ్డతో గొంతుకొచ్చారు. తెలంగాణ ప్రజలు అలా కాదు. వీళ్ళు కూటమిగా పోయినా ఇంకొక 100 మందితో పోయినా తొక్కి నారదీస్తారు. అక్కడ తెలంగాణలో ఊరికే అంత ఈజీగా ఉండదు. అంటే మనం గుడ్డిగా ఏమంటే ఈసారి ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు తెలుగుదేశంలో ఎట్లా చాప చుట్టి పెట్టారో వచ్చేసరికి 11 కాదు, వీళ్ళకి 1 కూడా రాని పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్నారు. ఎందుకో గుర్తుపెట్టుకో. అది జరిగేది 2017లో ఢిల్లీలో కానీ 2019 ఎన్నికల్లో కానీ జరుగుతుంది. వీరికి ఖాయం. ఆ రోజు మాట్లాడడానికి మళ్ళీ మీకు వాయిస్ కూడా ఉన్నది ఎవరికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక నిమిషం సార్, మన భారతదేశంలో భారతదేశంలో మన దేశంలో కలలుగానే ఒక హక్కు అందరికి ఉంటుంది, పగటి కలలు కానీ అధికారం అందరికీ ఉంటుంది. కలలు కానీ దానికి మీకు ఓవరాలేదు. ఎందుకంటే ప్రజలకు మేము ఏం చేసింది అనేది మేము ఎన్నికలకు వెళ్ళినప్పుడు మేము ప్రజలకు జవాబు చెప్పుకునే దమ్ము ధైర్యం మాకు ఉందండి. మీలాగా మేము ప్రజల్ని మోసం చేయలేదు. ప్రజలు 9th నాడు మీ ప్రోగ్రామ్ ఏంటంటే చేసేది ప్రజలు. శ్రీకాంత్ గారు 9వ తారీఖు రాష్ట్రంలో వీళ్ళు అందరినీ పొగాకు రైతులను కానీ, మిర్చి రైతులను కానీ, మామిడి రైతులను కానీ అందరినీ మోసం చేశారు. మేము రైతుల పక్షాన నిలబడతాం, రైతులకు అండగా ఉంటాం. ఒక రైతులకే కాదు, ప్రజా పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేంత వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కాబట్టి మా కార్యకర్తలు కానీ మేము కానీ అందరము కూడా రైతుల పక్షాన ప్రజల పక్షాన నిలబడి ఇప్పుడు మేము మాట్లాడాం కాబట్టి రైతుల పరిస్థితి కొంచెం పెరిగింది. రేపు పర్యటన వల్ల ఇంకొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల రైతు లబ్ధి పొందుతాడు. ప్రజా సంక్షేమమే మా ధ్యేయంగా ముందుకు పోతామని నేను తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, నాగేంద్ర గారు, అలాగే డాక్టర్ యశ్వ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, కార్పొరేషన్ స్కూలా కార్పొరేట్ స్కూలా ఏ విషయం తేల్చి చెప్పాలని మంత్రి రామనారాయణ రెడ్డి గారు సభా వేదిక మీద విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి సమక్షంలోనే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని నిలదీశారు. అయ్యా, మీ ఫిలాంథ్రపీ యాక్టివిటీస్ గురించి మాకు తెలుసు, బట్ ఆ క్రమంలో ఇది